హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఇప్పుడు బీరకాయలు కర్రీ చేసుకుందామండి. బీరకాయలు ఎండు రొయ్యలు కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. బీరకాయలని చక్కగా తొక్క తీసేసుకొని మరి ఇలాగా నీట్గా తొక్కంతా తీసుకొని రెడీ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే గ్రేవీ కర్రీకి చాలా బాగుంటుంది. అలాగే టమాటోసు, ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా ఇవి కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఎండు రొయ్యల్ని ఇలా నీట్గా సాల్ట్ వేసి కడిగి నీట్గా రెడీ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఎండు రొయ్యల్ని కడిగి పెట్టుకున్న వాటిని ఆయిల్లో కొంచెంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై చేసి పక్కకు తీసుకొని కర్రీ అయిన తర్వాత కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎండు రొయ్యల్లోంచి స్మెల్ రాదు, ఎంతో నీట్గా ఉంటుంది. పక్కన ఆయిల్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అయిపోతుంది. మంచిగా బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ ఎప్పుడైతే వేస్తామో అందులో ఉన్న వాటర్ త్వరగా వచ్చి మంచిగా ఫ్రై అయిపోతుంది. అలాగే బాగా ఫ్రై చేసుకొని మగ్గిన తర్వాత దీన్ని వెంటనే మరి బాగా కలుపుకొని కొంచెం బ్రౌనిష్గా వచ్చినప్పుడు ఈ బీరకాయలని వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఎప్పుడైతే బీరకాయలు వేసి మనం బాగా కలుపుకుంటామో మూత పెట్టి మగ్గించినప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి బీరకాయ మంచిగా మరి ఉడికిపోతుంది. సో ఇలాగ చూసారు కదా, మగ్గిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఈ బీరకాయలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో టమాటో వేయాలి. టమాటో వేసి మళ్ళీ మనం మగ్గించుకోవాలి. టమాటో కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బాగా కలుపుకొని అప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి తగినంతగా. మీరు కారం తక్కువగా తింటే కొంచెం వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి కారం ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా కారం అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకొని దగ్గరికి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని కూడా అందులో వేసేయాలి. వేసి బాగా కలిపి మరొక్కసారి సిమ్లో పెట్టి మూత పెట్టి దగ్గరికి మగ్గించుకోవాలి. ఇలా ఎప్పుడైతే మగ్గిస్తామో కర్రీ చాలా బాగుంటుందండి, దగ్గరికి అయిపోతుంది. మరి ఈ బీరకాయల ఎండు రొయ్యల కర్రీ తయారైపోయినట్టే. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంది. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.